హలో అండి అందరికీ. నేను మీ షబ్నాస్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షబ్నాస్ థింగ్స్. ఈరోజైతే మీ అందరి కోసం మరొక నాన్ వెజ్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. మీలో ఎంతమందికి బీరకాయలో రొయ్యలు వేసి వండితే ఇష్టమో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇప్పుడైతే బీరకాయ రొయ్యల కూర ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇప్పటి వరకు మీరు బీరకాయలో రొయ్యలు వేసి వండకపోతే మాత్రం ఈ వీడియో చూసి వెంటనే ట్రై చేసేయండి. ఫస్ట్ మనం రొయ్యలని క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత చక్కగా 1 స్పూన్ వరకు పసుపు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అలానే 1/2 స్పూన్ సాల్ట్ కూడా వేసి దీన్ని ఆయిల్లో ప్రాన్స్ని ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి. ప్రాన్స్లో ఉన్న వాటర్ మొత్తం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఆయిల్ మొత్తం పైకి తేలుతుంది వాటర్ పోయిన తర్వాత. ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసి ప్రాన్స్తో పాటు ఆనియన్ పచ్చిమిర్చిని కూడా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక 1/2 స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. అలానే ఉల్లిబందుని సన్నగా తరిగి ఉల్లిబందుని కూడా యాడ్ చేసుకోండి. కొంచెం చిన్న గ్లాస్ తోటి 1/2 చిన్న గ్లాస్ వాటర్ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి తిప్పుకొని సరిపడినంత కారం కూడా వేసుకొని ఒక 3 to 4 మినిట్స్ వరకు స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్ వరకు పెట్టి కుక్ చేసుకోవాలి. ఒక 3 మినిట్స్ తర్వాత సన్నగా ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని కూడా ఇందులో వేసుకొని ఒకసారి మొత్తం కర్రీని తిప్పుకోవాలి. దీని తర్వాత ఇంకా మనం వాటర్ వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే బీరకాయ మొత్తం వాటర్తో కూడినటువంటి కూరగాయ కాబట్టి సో మనం వాటర్ వేయాల్సిన అవసరం ఉండదు. ఒకసారి మొత్తం కర్రీని తిప్పుకొని చక్కగా ప్లేట్ పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వదిలేసేయాలి.
మధ్యలో ఒకసారి ప్లేట్ తీసి చూసుకొని అడుగంటకుండా తిప్పుకొని మరొకసారి ప్లేట్ పెట్టేసి వదిలేసేయండి. చక్కగా కర్రీ మొత్తం కుక్ అయిన తర్వాత వాటర్ ఇంకిపోయి ఆయిల్ మనకి పైకి తేలుతుంది. ఆయిల్ పైకి తేలిన తర్వాత కర్రీ ఉడికిపోయిందని అర్థం. ఇంతేనండి, టేస్టీగా ఇలా బీరకాయతో ఒకసారి రొయ్యలు వేసుకొని వండుకొని చూడండి, అదిరిపోతుంది. ఒక విషయం మీరు గమనించినట్లయితే ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ తప్ప వేరే ఏ గరం మసాలా కూడా వేయలేదు. అయినా కూడా కర్రీ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. చెప్పాను కదా, బీరకాయతో రొయ్యల కూర ఎంతమంది తిన్నారో వెంటనే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలానే ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై full video. Stay tuned for upcoming new videos and vlogs.